మీరు ఎక్కడికి పోయి చూడండి యూరియా అన్న దొరుకుతలేదు. ఇవాళ కొత్త యాప్ పెట్టింది, ఆ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఇక్కడ మాత్రం యూరియా యాప్ పెట్టింది. ఎందుకు పెట్టాలి యూరియా యాప్? మళ్ళీ ఇలా క్యాబినెట్ తర్వాత సీతక్క గారు ఏమంటున్నారు, మొన్న మేల రావాల్సింది మనకు రాలేదు యూరియా కేంద్ర ప్రభుత్వం నుంచి, కాబట్టి వచ్చే నెల పోతారట వీళ్ళు ఢిల్లీకి. అంటే మొన్న మేల రావాలంటే ఒంట్లో భయం ఉన్న సర్కార్ అయితే, రైతు మీద ప్రేమ ఉన్న సర్కార్ అయితే జనవరిలో పోయి కూర్చోవాలి ఢిల్లీలో. మే వరకు మాకు అవసరం ఉంటుంది, మా దగ్గర ఖచ్చితంగా యూరియా కావాల్సిందని నువ్వు జనవరిలో పోయి కూర్చొని ఢిల్లీకి వెళ్ళి తీసుకురావాల్సింది. పోకుండా ఇప్పుడు రాలేదని చెప్పి 2 నెలలు ఆలస్యంగా చెప్పి మళ్ళీ వచ్చే నెల ఢిల్లీకి పోతారట. నువ్వు ఢిల్లీకి పోయేది ఎప్పుడు, మనకు యూరియా వచ్చేది ఎప్పుడు, రైతులకు యూరియా వచ్చేది ఎప్పుడు, వాళ్ళ పంటలు నడిచేది ఎట్లా? ఈ విషయాలు దయచేసి బాధాకరం అనిపిస్తుంది. ఒక్క రైతు కూడా కన్నీళ్ళు పెట్టుకుని లేరంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇవాళ మళ్ళీ వాళ్ళు మేము నెక్స్ట్ మంత్ ఢిల్లీకి పోతామని చెప్తున్నారు. ఇది హాస్యాస్పదం. రైతన్నలు విపరీతమైన స్ట్రెస్లో ఉన్నారు, ఆత్మహత్యలు మళ్ళీ మొదలవుతున్నాయి. దయచేసి మీరు యూరియా కోసం ప్రయత్నం చేయండి. ఆ యూరియా యాప్ అనేది బంద్ పెట్టండి. డైరెక్ట్గా పేపర్ చూడండి, వాళ్ళకి బస్తాలు ఇచ్చి పంపించేయండి. తప్పకుండా రైతుల ఉసురు మాత్రం కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది. మీరు అటువంటి ప్రయత్నాలు చేయకండి.